సుబ్బారావు గారు, పాపారావు గారు, ఓకే. వెలుగుమట్ల ఇక్కడ లైవ్ మీరు ఓకే చెప్పిన తర్వాత రామకృష్ణ ఏడున్నారు? ముందుకు రా, కొద్దిగా మీరు కొద్దిగా వెనక కొంచెం ముందుకు వస్తున్నారు. ప్రెస్ మీట్ కదా, నాయకులు వస్తున్నారు. సుబ్బారావు గారు, గల్లనా ఫోన్లు అన్ని సైలెంట్ లో పెట్టుకోండి. మంగళవారం జరిగింది, మంగళవారం అంటే 5వ రోజా? 6వ రోజు, ఇవాళ 5వ రోజు. కొద్ది బండి ముందు పెట్టండి. కొద్దిగా సెంటర్ ఓకేనా? వచ్చిందా? ఇగో బ్యాగ్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా. గత 5 రోజులుగా ఖమ్మం పట్టణం వెలుగుమట్ల ప్రాంతంలో వందల పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజల కన్నీళ్లతో చెలగాటమాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి యావత్ తెలంగాణ పేద జాతి అంతా కూడా వాళ్ళకు సంఘీభావం చెప్పడమే కాకుండా ఈ ప్రభుత్వం కూలిపోవాలని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఆనాటి అహంకారపు ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి శపథం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టం కడితే అందులో ప్రధాన పాత్ర పోషించిన జిల్లా ఖమ్మం జిల్లా. ఇక్కడ 10 సీట్లుంటే, ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే సిపిఐ 1 సీటుతో కలుపుకొని 9 సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒక రెవెన్యూ మంత్రి గారు ఉంటారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉంటారు. అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నటువంటి అతి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి జిల్లా కూడా ఈ జిల్లానే. ఖమ్మం ప్రజలంతా కూడా సంబరపడరు కావచ్చు, మాకు 3 మంత్రిత్వ శాఖలు వచ్చినాయి, ఈ జిల్లా సుభిక్షంగా సురక్షితంగా కూల్చివేసిన గుడిసెలు, కూల్చివేసిన ఇళ్లతో నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఒక హైడ్రా తెచ్చి హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆనాటి సమైక్య రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, ఇవాళ కర్నూలు, కడప, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కన్న ఊర్లో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్నను అక్కడే వదిలిపెట్టి కన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కో, ఖమ్మంకో, వరంగల్కో, కరీంనగర్కో వచ్చి పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో పని చేసుకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో బట్టలు ఉతికి బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, రిక్షాలు తొక్కుకొని బతికేవాళ్ళు,
ఇవాళ షాపులలో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళకు ఇల్లు కిరాయి పే చేసే కెపాసిటీ కూడా ఉండదు. వాళ్ళకు నగరంలో ఎక్కడైనా ప్రైవేటు భూములలో గుడిసెలు వేసుకుందామంటే ఉండనివ్వరు. కాబట్టి విసిరేసినట్టుగా ఊరికి బయట జనసంచారం లేని దగ్గర కరెంటు లేని దగ్గర మంచినీళ్ళు లేని దగ్గర పాములు కరుస్తాయి, తేలు కరుస్తాయి అని తెలిసినప్పటికి కూడా, వాళ్ళ ప్రాణాల ముప్పు ఉన్నప్పటికి కూడా విసిరేసినట్టుగా గుడిసెలు వేసుకుంటారు వాళ్ళు. పాపం గుడిసెలు వేసుకొని ఇక్కడి నుంచి పని చేసుకుంటారు వాళ్ళు. అట్లనే గుడిసెలు వేసుకున్న జనం వీళ్ళు కొత్తగూడెం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చిండ్రా, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు నల్లగొండ జిల్లా నుంచి వచ్చిండ్రా, కానీ వీళ్ళందరూ కూడా పేదలు మాత్రమే. వీళ్ళందరూ రెక్కాడితే కానీ డొక్కనిండని వాళ్ళు. చిన్న పిల్లల్ని ఇళ్ళల్లో వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పున్నప్పటికి కూడా పని చేసుకోకపోతే, భార్యాభర్తలు పని చేసుకోకపోతే నడవదు. కాబట్టి అట్లా పని చేసుకున్న వాళ్ళు. భూదాన్ ఒకనాడు ఈ రాష్ట్రంలో వినోబా భావే ఆ మహానుభావుడు పేదవాళ్లకు నిలవ ఉండాలని, పేదవాళ్ళకింత భూమి ఉండాలి, ఇల్లు ఒక సెంటిమెంటు, భూమి ఒక సెంటిమెంట్ అని చెప్పి భావించి ఆనాడు వినోబా భావేకి, ఆనాడు భూమి కలిగిన వాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు వేల ఎకరాలను ఆనాడు దానం చేశారు. అలాంటి దానం చేసిన భూములలో వెలుగుమట్ల కూడా ఒకటి. ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి, 62 ఎకరాల 7 గుంటల భూమి. ఇది 2014లో గుడిసెలేసుకున్న నాటికి, ఇక్కడ పేద ప్రజలు అడ్డా పెట్టే నాటికి దీన్ని ఎవడు దేకటోడు కాదు. ఇవాళ అలాంటి భూములలో 2014 నుంచి వెళ్ళి 19 వరకు గుడిసెలేసుకొని రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న ప్రజలకు ఆనాటి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూమి మీద కన్నేసి కూల్చే ప్రయత్నం చేసింది. కానీ ఆనాడు శాసనం చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క ఐక్యత ముందు ఆనాడు అది కూల్చివేయడం సాధ్యం కాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చివేతలు, డిస్ట్రక్షన్, డిమాలిషన్, ఇవాళ డిస్ట్రక్షన్, డిమాలిషన్ ఇవాళ వాళ్ళ ఎజెండాలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇండ్లు కట్టించడం చేత కాదు, భూములు పంచడం చేత కాదు, పేదల బతుకులలో వెలుగు నింపడం చేత కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పేదలు ఇంటున్న ఇళ్లను కూలగొట్టడం చేతనవుతుంది. పేదలు దున్నుకుంటున్న అసైన్మెంట్ భూములను గుంజుకోవడం చేతనవుతుంది తప్ప పేదలకు న్యాయం చేసే చేత కాదు వీళ్ళకి. ఇవాళ వీళ్ళు పాపం అనేక సార్లు కోర్టు మెట్టెక్కిండ్రు. అయ్యా మేము మనుషులం, మేము పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ మేము మనుషులం, మేము వేసుకున్న ఇండ్లు, మేము వేసుకున్న గుడిసెలు ఇవాళ ఇది వినోబా భావే గారికి దానం చేసినటువంటి భూములలో వేసుకున్నాం. మేము వేసుకున్న భూములలో మాకు కరెంట్